ఓం నమశివాయ. శివుని యొక్క తొలి భక్తుడు ఎవరు? సాటిలేని మహాభక్తుడు శ్రీ మహావిష్ణువు. శివుని యొక్క సకార స్వరూపమైన సదాశివుని వామంగం నుండి ఆవిర్భవించిన తొలి పురుషుడు శ్రీ మహావిష్ణువు. ఈ సృష్టిలో శివుని యొక్క తొలి శివ భక్తుడు అనే ఘనకీర్తి విష్ణు దేవునికే లభించినది. కారణం శివుడిని ఆరాధించే మొదటి అవకాశం మహాభాగ్యం విష్ణుదేవునికి లభించినది. పార్వతి శంకరుడిని, రాధశ్రీ కృష్ణుడిని, సీత శ్రీరాముడిని ఏ విధంగా ధ్యానం చేస్తూ ఉంటారు, ఆ విధంగా విష్ణువు శివుని సదా ధ్యానిస్తూ ఉంటాడు. నిరంతరం శివ నామస్మరణ చేస్తూ ఉంటాడు. ఈ కారణం వల్లనే శివుడి అష్టోత్తర శతనామాలులో శివుడు విష్ణు వల్లభుదాని కీర్తించబడినాడు. నేను నిరంతరం ధ్యానించే శివుడు నాకు ప్రియమైన వాడు, అందుకే శివుడిని విష్ణు వల్లభుదాని అని అంటారని విష్ణువు పార్వతితో ఇలా తెలిపెను. శంకర శూలపాణిచ కట్వంగి విష్ణువల్లభ. విష్ణువు యొక్క శివ భక్తుని మెచ్చి శివుడు విష్ణువుకు ఎన్నో వరాలను ప్రసాదించాడు, ఎన్నో దివ్యశక్తులను ప్రసాదించాడు. క్షణాలలో శత్రువులను సమూలంగా నాశనం చేసే సుదర్శన చక్రాన్ని విష్ణువుకు ప్రసాదించాడు. భూలోకములో మానవులచే పూజలందుకునే వరాన్ని కూడా ప్రసాదించాడు. భూలోకములో క్షేత్రం, ప్రతిష్ఠ, ఉత్సవం జరిగే విధంగా శివుడు విష్ణువు వరం ప్రసాదించాడు. విష్ణువు ఎంతటి శివభక్తుడు! ఆదిశంకరులు పరమశివ త్రిపుర సంహారం కాలమందు విష్ణువు నీకు బాణమయ్యెను. వృషభ రూపమును పొంది నీకు వాహనమయ్యెను. ఆర్య రూపమును పొంది నీ అర్ధంగమ్మున భార్య అయినాడు. నీ పాదాలను దర్శించుటకు వరాహ రూపం దాల్చెను. జగన్మోహిని రూపమును పొంది నీ వల్లభు పొందెనా. నీవు శివతాండవం చేసే సమయాన నీ పాదాలకు నమస్కరించి సాహసం చేసిన నీ దేహం ఒక భాగం గలవాడై బ్రహ్మాదుల కంటే కూడా అధికంగా పూజింపబడిన లేనిచో విష్ణువు అంతటి పూజ్యుడు ఎలా అగునని తెలిపెను. హనుమంతుడు శ్రీరాముడిని నిండు ప్రేమతో, అనన్య భక్తితో ఏ విధంగా ప్రేమించాడో, సేవించాడు. ఆ విధంగా శివుడిని ప్రేమించినవాడు, సేవించినవాడు విష్ణువు. అందుకే ఎన్నో పురాణాలు విష్ణువు సాటిలేని గొప్ప శివ భక్తుడు అని కొనియాడారు. హనుమంతుడు తన హృదయములో గల శ్రీరాముడిని చూపినట్లు మహావిష్ణువు తన హృదయములో గల శివుడిని చూపించుని వామన పురాణం ఎలా తెలిపినది. మహావిష్ణువు కమలం అంటే తన హృదయాన నివసించే శివలింగేశ్వరుడు దేవతలకు చూపించెను. విష్ణువు ఎంతటి గొప్ప శివభక్తుడు! శుద్ధగామం ఈ విధంగా తెలిపినది. త్రయోదశో హరేరార్ధం అర్ధనారి చతుర్దశో. విష్ణువు శివుని ధ్యానించి సేవించి సగము శరీరమును పొందిన హరిహరమూర్తి. ఈ లీల రూపము మహేశ్వరుని లీలా రూపములలో 13 అర్ధనారీశ్వర రూపం 14. విష్ణువు పార్వతీ కన్నా ముందే శివుని శరీరమును పొందాడు. అందుకే పార్వతి విష్ణువును ఆదర్శంగా తీసుకున్నది. విష్ణువుచే అష్టోత్తర శత నామాలను ఉపదేశం పొంది కఠోరంగా తపస్సు చేసి శివునిలో సగం శరీరం సాధించి అర్ధనారీశ్వరి అయినది. అవగతమైనదా? విష్ణువు ఎంతటి గొప్ప మహాశివ భక్తుడు కాబట్టి శివుడే దేవాదిదేవుడు, ఆదిదేవుడు, పరమపురుషుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.